తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళని జగన్ పక్కన పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? రేపొద్దున వీళ్ళందరూ కూడా తమ సర్వైవ్ కావాలంటే రేపు తెలుగుదేశం ఉండాలని కోరుకుంటారా? జనసేన ఉండాలని కోరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా అవతల ఉన్నట్టు. అంటే మొన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ గుంప కొత్తగా తీసుకెళ్లి చంద్రబాబు కోట్లు వేశారు కులాలకు అతీతంగా కదా. ఇప్పుడు డివిజన్ తెస్తున్నారు వీళ్ళే ఈ పదే పదే వేధించడం వల్ల. అదేమంటే అవినీతి చేస్తున్నట్టు ఇవాళ ఎవడు చేయట్లేదు అవినీతి. రూపాయి తీసుకోకుండా ఎవడు పని చేస్తున్నాడు? డబ్బు బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా? ఇసుక సంబంధించి కథ నడుస్తుందా లేదా? ఓపెన్ గా చంద్రబాబు గారే చెప్తున్నారు కదా, బెల్ట్ తీయండో ఇసుక ఆపండో అని. మరి జరుగుతోంది కదా. ఎక్కడ అది స్థానిక నాయకుడితో జరుగుతోంది. అది ఆఫీసర్ని తిడితే ఏం ప్రయోజనం దాంట్లో? కాబట్టి ఇదేంటంటే ఈ మధ్యలో సంరక్షకుల బృందం వచ్చి సొంత పార్టీనే దాన్ని ఏమంటారు డ్రిల్లింగ్ చేస్తుంది. ఈ డ్రిల్లింగ్ మూలంగా నెగిటివ్ స్టోరీలు సొంత పార్టీ వాళ్లే స్ప్రెడ్ చేస్తున్నారు. వైసీపీ వాడే ఒడికిపోయి వచ్చి కొంతమంది ఏమో జైళ్ళకు పోయి, కొంతమంది ఏమో శాంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వీళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. వాళ్ళు వ్యతిరేక వార్తలన్నిటి తయారు చేస్తుంది ఈనాడు జ్యోతి. సాక్షి వాళ్ళ వార్తలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈనాడు జ్యోతి వార్తల్ని ఫార్వర్డ్ చేస్తుంది ఎవరు అంటే నెగిటివ్ వార్తలను ప్రభుత్వానికి తెలుగుదేశం వాళ్ళే. అంటే వాళ్ళల్లో వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ పార్టీని వాళ్ళే డ్యామేజ్ చేసుకున్నారు, చంద్రబాబు గారి ఇమేజ్ని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కాదు.